లేదని చెప్పి నాలుగోసారి గెలిచి అభివృద్ధిని వదిలేసి ఈ బీసీల మీద దాడులు ప్రతి ఒక్క రోజు ఏదన్నా విషయంలో ఖండిస్తే ఆ సంబంధించిన సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టి దానికి ఉన్న సామాజిక వర్గంలో వర్గాన్ని చేసి వారికి తగాలు పెట్టుకుంటూ ఇతను చేసే అభివృద్ధి ఇదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి రామకృష్ణారెడ్డి గారు, మేము ఏ గ్రామాల్లో సరే బాగుండాలని కోరుకోవాలి. మీరు ఎమ్మెల్యే 4 సార్లు గెలిచి మీరు చేసిన అభివృద్ధి ఏందో మా బీసీలకి వివరించాలని నేను సభాముఖంగా అడుగుతున్నా. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొత్తపల్లాడిగూడెంలో 2 బీసీ నేతలు చనిపోవడం జరిగింది. మొన్న గొట్టిపాలలో యాదవ వర్గానికి చెందిన వారు గొడవ పెట్టడం జరిగింది. అలాగనే నిన్న చూస్తే మరి అంతకుముందు జల్లయ్య గారిని చంపడం జరిగింది. అది యాదవ సామాజిక వర్గాన్ని. నిన్న యాదవుల మీద దాడి. మేము నీకు ఏ పాపం చేశాము, మేము ఏం చేశామని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నా. మా యాదవులనే టార్గెట్ చేశావు. నువ్వు ఎంతసేపు ఉన్నా ఈ అభివృద్ధి గాలి వదిలేసి నీకు ఎవరన్నా పోటీ ఉన్నా, నీకు ఎవరన్నా వ్యతిరేకత మాట్లాడినా వారినే టార్గెట్ చేసి నువ్వు వారిని మానసికంగా దాడులు చేస్తూ అవసరమైతే కేసులు పెడుతూ ఇంకా వీలైతే హత్యలు చేపిస్తూ ఇదేనా నీవు చేసే అభివృద్ధి అని చెప్పి రామకృష్ణారెడ్డిని అడుగుతున్నా. మరి ముఖ్యంగా నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు. మరి నిన్న పుట్టినరోజుకి అనిల్ కుమార్ యాదవ్ గారు, నేను ఒకటి అడుగుతున్నా, మీరు యాదవ్లతో ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా మీరు గొడవలు పెట్టించాలనుకుంటున్నారా? నిన్న జరిగిన దానికి ఇంతవరకు మీరు స్పందించిందే లేదు. మీరేదో క్యాండిడేట్ అని చెప్పి అన్నారు, నాన్ లోకల్ నుంచి వచ్చారు. లేదు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి పేరు చెప్పారు. అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్న జరిగిన దాడి గురించి ఇంతవరకు మీరు మాట్లాడిన సందర్భం లేదు. మేము దీని గురించి చాలా బాధపడుతున్నాం. మీరు ఇంతవరకు కనీసం ప్రతి ఒక్కళ్ళు మీకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వస్తుందంట ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటే మీరు ఇంతవరకు యాదవుల మీద ఒక స్పందన కూడా ఇవ్వటం చాలా దుర్మార్గం అని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నా. మరి అలాగనే దగ్గర వాళ్ళు నిన్న చనిపోయినా కూడా చెప్పారా, వాళ్ళు కనీసం వాళ్ళని ఎవరన్నా పరామర్శించడం కానీ ఈ జరిగిన దాడి గురించి కానీ మీరు అభివృద్ధి వదిలేసి మీరు ఎంతసేపు ఉన్నా ఎస్సీల మీద కాదు, బీసీలే కాదు, మైనార్టీలే కాదు, ఎవరన్నా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే అదే సామాజిక వర్గాన్ని వాళ్ళకి ఎదురు పోటీ పెట్టించి మీరు ఎంతసేపు ఉన్నా ఈ దాడులు, కేసులు, హత్యలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నా. మరి బీసీ ప్రజలకు నేను ఈ నియోజకవర్గంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ ప్రజలారా, మనం భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా రేపు జోలకంటి బ్రహ్మాందరెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన ఆస్తే మన పిల్లలు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆస్తే మన పిల్లలు. మనం రేపు భవిష్యత్తులో మన బీసీల భవిష్యత్తు బాగుండాలంటే జోలకంటి బ్రహ్మాందరెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ